అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యుక్ స్టాక్. యూఎస్ ఎంబసీ వాళ్ళు ఇండియా యూఎస్ ఎంబసీ వాళ్ళు ఒక అడ్వైజరీ ఇష్యూ చేశారు. దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. యాక్చువల్‌గా వీడియో లెంగ్త్ గురించి ఒకళ్ళిద్దరు కంప్లెయింట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే లెంగ్త్ ఎక్కువైతే ఆబ్వియస్‌లీ నేను మీకు ముందే చెప్తాను. లెంగ్త్ ఎక్కువ ఉంటది. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ వచ్చినప్పుడు మాత్రం ఎక్స్‌ట్రా వీడియోలు పెడతా. మళ్ళీ వీడియోలు ఎక్కువైనాయి అని చెప్పి కూడా మీరు ఫీల్ అవ్వకండి. సో ఇది చాలా చిన్న షార్ట్ వీడియోనే. మళ్ళీ దీన్ని వేరే దాంట్లో కంబైన్ చేయకుండా రెగ్యులర్ సబ్జెక్ట్స్ మోర్ ఆర్ లెస్ 10 మినిట్స్‌లో ఉండేటట్టు ట్రై చేస్తా. ఇదేంటంటే ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి చాలా క్విక్ అండ్ షార్ట్ వీడియో చేయాలని మెయిన్ ఏంటంటే ఇప్పుడు యూఎస్ ఎంబసీ వాళ్ళు వీసా అన్ని రీస్కెడ్యూల్ చేస్తున్నారు కదా! ఇంటర్వ్యూస్ అన్ని రీస్కెడ్యూల్ చేస్తున్నారు. H4 గాని, H1 గాని, కొన్ని B1, B2లు గాని కొంతమందికి నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తున్నాయి కదా! అయితే ఏంటంటే చాలా మంది డెస్పరేట్‌లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారట అంటే ఏజెంట్స్‌ని అప్రోచ్ అవుతున్నారంట. సో ఆ ఏజెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లలో మెసేజ్‌లు పంపించి 50,000 to 3 lakhs వరకు చార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫ్రాడ్ అడ్వైజరీ ఒకటి ఇష్యూ చేశారు. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు వెళ్ళి ఒక్కసారి చదువుకోండి. మీరు ఎవరైనా సరే త్రూ ఏజెంట్స్ ద్వారా, టాట్స్ ద్వారా అంటే వీళ్ళేంటంటే రకరకాల యాప్స్ యూజ్ చేసి ఆ సిస్టమ్‌లో ఉన్నటువంటి అపాయింట్మెంట్స్‌ని తర్వాత మీకు ఇంకొక డేంజర్ ఏంటంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ వాళ్ళ చేతుల్లో ఉంటది. సో మీ పేరు మీద అపాయింట్మెంట్ బుక్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ దీని మీద ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 2-3 వేల అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ సేమ్ ఇదే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్పెషల్‌గా మొన్న డిసెంబర్ 26th నాడు ఒక అడ్వైజరీ ఇష్యూ చేశారు. మీరు గనక ఏజెంట్స్ ద్వారా మీరు బుక్ చేసుకున్నట్టుంటే మీ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు మిమ్మల్ని ఫ్లాగ్ అంటే రెడ్ ఫ్లాగ్ పెడతాము మీ మీద. అంటే మీరు ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన దాని కింద రెడ్ ఫ్లాగ్ పెడతాము. అంటే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక మీకు మళ్ళీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఇంటర్వ్యూ ఇండెఫినెట్‌లీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రిస్క్ తీసుకోవద్దు. మీ DS 160 ఏదైతే ఉందో దానికి ఎలాగా పేమెంట్ చేయాలో ఆ వెబ్‌సైట్ ప్రకారం పేమెంట్ చేయండి. వీళ్ళకి డబ్బులు కట్టేసి వాళ్ళు కడతారని ఏజెంట్లు కడతారని నమ్మేసి ఒక్కొక్కసారి ఏంటంటే మీరు మాకు డబ్బులు కట్టండి మేము మీ ఎంబసీకి కట్టేస్తాం అంటూ ఉంటారు కదా! డెస్పరేట్‌లో ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ నమ్ముతారు ఎవరైనా సరే. ఎందుకంటే లైఫ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కొంతమంది జాబులు వదిలిపెట్టుకొని ఇండియా వచ్చారు. తొందరగా వెళ్ళకపోతే జాబులు పోతాయి అన్న భయము. కొంతమంది ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు. హస్బెండ్‌లు వీసాల కోసం వచ్చారు. కొంతమంది అయితే ఫ్యామిలీ వీసాల కోసం వస్తే హస్బెండ్ అట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం గానీ వాళ్ళు క్లియర్‌గా చెప్పింది ఏంటంటే ఒకవేళ వాళ్ళు గనక మీరు ఏజెంట్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారని గనక డిటెక్ట్ చేస్తే ఇంక మీకు ఎప్పటికీ వీసా వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. మీరు ఉన్నదాన్ని మొత్తానికే మొదటికే మోసం వస్తది కాబట్టి ఎవ్వరైనా సరే మీ స్లాట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. రూల్ ప్రకారం వెళ్ళండి. డబ్బులు కూడా రూల్ ప్రకారమే మీ కార్డ్స్ తోటి మీ లింక్స్ తోనే కట్టండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవరికీ షేర్ చేయకండి. అనవసరంగా మీరు ఉన్న లైఫ్ ఇప్పుడు అమెరికాలో బిల్డ్ చేసుకున్నటువంటి లైఫ్ ఒక్క చిన్న దాంతోని తొందరపడి నాశనం చేసుకోకండి. డబ్బులు పోతే పోయినాయి. ఒక 50,000 1,00,000 అంటే మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత అమెరికాలో సంపాదించుకుంటారు. అది పెద్ద విషయం ఏం కాదు గానీ ఒకసారి మిమ్మల్ని రెడ్ ఫ్లాగ్‌లో పెట్టి గనక ఇంకా మీ వీసా రిజెక్ట్ చేస్తే ఇంక మొత్తానికి మీ అమెరికన్ లైఫే పోతది. అంటే ఏజెంట్స్‌ని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ పాలంటైన్ అనే సాఫ్ట్‌వేర్ ఒకటి ఉంది కదా! దాని ద్వారా రకరకాల ఫ్రాడ్‌లు డిటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరైనా సరే ఏజెంట్ల ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. మీరు వెళ్ళకండి. ఎవరిని నమ్మకండి. ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఎస్పెషల్లీ ద సెక్యూరిటీ ఇష్యూ ఏంటంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఒకరోజు హైదరాబాద్‌లో లాగిన్ అయ్యి, ఒకరోజు చెన్నైలో లాగిన్ అయ్యి, ఒకరోజు అమెరికాలో లాగిన్ అయ్యి ఇలాంటివన్నీ ఈజీ డిటెక్ట్ చేయొచ్చు. నేను ఇంతకు ముందే చెప్పాను. మీరు ఎక్కడెక్కడ లాగిన్ అవుతున్నారో మీ లోకల్ ఐపీ అడ్రస్ ద్వారా మీ లాగిన్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. కాబట్టి రకరకాల ప్లేస్‌లో లాగిన్ అయితే ఆబ్వియస్‌లీ వాళ్ళకి అర్థమైపోతది. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. టెక్నాలజీ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. మీరు అనుకోవచ్చు వాళ్ళకెట్ట తెలుస్తదే మనం ఎక్కడ లాగిన్ అయ్యామే అని. మీరు అమీర్పేటలో లాగిన్ అయ్యారని తెలుస్తది. కూకట్పల్లిలో లాగిన్ అయ్యారని తెలుస్తది. లేకపోతే చెన్నైలో లాగిన్ అయ్యారని తెలుస్తది. ఈజీగా త్రూ ఐపీ అడ్రస్ ట్రేస్ చేయొచ్చు. కాబట్టి మల్టిపుల్ ఐపీ అడ్రస్‌లలో మీ మల్టిపుల్ టైమ్స్ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ గనక లాగిన్ అయ్యింది అని తెలిసిందనుకోండి. మీ బేస్ వచ్చేసి హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ బాంబే నుంచి ఎవడో లాగిన్ అయ్యాడని తెలిసిందనుకోండి మీ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ తోటి. సో ఇది పెద్ద రిస్క్ కాబట్టి అలాంటి రిస్క్ చేయకండి. డైరెక్ట్‌గా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.